సంఘం అనేది ఈ లోకంలో ఉన్న ఏకైక అలౌకిక సంఘము. ఒకే ఒక పరసంబంధమైన సంఘము ఏదైనా ఉంది ఈ లోకంలో అంటే అది ఒక పరిశుద్ధ క్రైస్తవ సంఘము. అర్థమైందన్నమాట. అలౌకిక సంఘం అంటే ఈ భూ ప్రపంచానికి సంబంధించిన సంఘము ఏదైనా ఉంది ఈ భూమి మీద ఒకే ఒకటనంటే అది ఒక క్రైస్తవ సంఘమే. పిల్లరా, క్రీస్తు ప్రభువు మాట్లాడినట్లు మనము లోకములో ఉన్నామే కానీ లోకానికి లోకమునకు ఎప్పటికీ ఎన్నటికీ చెందిన వారమో కాము. లోకానికి లోకమునకు ఎప్పటికీ ఎన్నటికీ మనము చెందిన వారమో కాము. దేవుడు తన పరిశుద్ధ సంఘమును లోకములో స్థాపించాడే కానీ అడవిలో సంఘాన్ని స్థాపించలేదు. దేవదేవుడు ప్రభువైన క్రీస్తు వారు పిల్లరా పరిశుద్ధమైన ఈ సంఘమును లోకములో స్థాపించాడు, కానీ ఇది అడవిలో స్థాపించబడినది కాదు. మనము లోకమునకు వెలుగై ఉన్నామని అని చెప్పారు, కానీ ఎడారికి మీరు వెలుగుగా ఉన్నారని యేసు ప్రభువు వారు మాట్లాడలే. మీరు లోకానికే వెలుగై ఉన్నారని చెప్పారు. మనం ఎవరికి వెలుగుగా ఉంటున్నాం? కనీసం మనకు మనము వెలుగుగా ఉండగలుగుతున్నామా? ఏ రీతిగా మనము ప్రకాశింపబడుతున్నామని పరిశీలించుకోవలసిన అవసరత ఉంది. పరలోకంలో కూడా పిల్లరా ఏకైక ఐహిక సమూహము, పరలోకంలో ఉండే ఏకైక ఐహిక సమూహం అంటే ఈ భూ సంబంధమైనది ఏదైనా ఉంది పరలోకంలో ఐహిక సమూహం అనేది అంటే అది కూడా ఈ పరిశుద్ధమైన సంఘం.